క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ చేయవచ్చునని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్ష శిబిరం సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 15,000 విలువ చేసే క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి మందులను ప్రజలకు అందజేశారు. ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ను జయించవచ్చుననే నినాదంతో వైద్య శిబిరం నిర్వహించారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ చేయవచ్చునని తెలిపారు. 30 సంవత్సరాలు పైబడిన మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, సెంట్రల్ ఫుడ్ కమిషనర్ మెంబర్ విశ్వనాథ్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం ఎంపీ గారు, మరి అదేవిధంగా బాలకృష్ణ గారు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ అధ్యక్షులు, వారి అధ్యక్షతన వారి తల్లి పేరు మీద పెట్టాలని ఎన్టీ రామారావు గారి భార్య పేరు సొంత బసవతారక పేరు మీద పెట్టాలని ఆ రోజు అది ఫౌండేషన్ చేశారు. ఇంకా ఆడబిడ్డలు దాపెట్టుకుంటారు. మీరు ఖచ్చితంగా పోయి డాక్టర్లు ఉన్నారు, ఉచితంగా ఇక్కడ చూస్తారు. మీకు ఏ క్యాన్సర్ నిర్ధారణ ఉందో, ఏ స్టేజ్ ఉందో వాళ్ళు చెప్తారు. దానికి తగిన మందులు కూడా వాళ్ళు రాస్తారు. ఆ మందు తీసుకొని మీరు హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే ఇక్కడ క్యాంప్ ఇక్కడ పెట్టారు కాబట్టి దాన్ని చూసుకొని మీ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మగవాళ్ళు కూడా తాగడానికి ఎక్కువగా బాధించిన వారు లివర్ చెడిపోయి తాగి వాళ్ళు చాలామంది ఎక్కువగా వాళ్ళకి లివర్లో సిరోసిస్ వచ్చేసి క్యాన్సర్ వచ్చేసి చనిపోవడం జరిగింది. మన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాలకృష్ణ గారు సినిమా నటుడు, అతను బీజేపీ కూడా ఆయన సినిమాలో ఈ కార్యక్రమాన్ని ఒక వ్యాల్యూ తీసుకొని మీ ముందు పంపించి మీకు ఈ అనారోగ్యాలు ఏదైనా ఉండి చూసుకొని, మరీ ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ ఎవరైతే పేషెంట్ ఎవరికి అనుమానితులు చూసుకొని మీ ఆరోగ్యానికి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ పరిస్థితులు ఉన్నారు గుర్తించడానికి ఒక మంచి అవకాశం దొరికింది. మీరు సద్వినియోగం చేసుకుని మీకు డబ్బు ఆదాయం ఉంది. పేదవాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, పేదవాళ్ళ దగ్గర దాన్ని కూడా కానీ మీ గడప దగ్గర తీర్చుకోండి. ప్రభుత్వం మీకు ఈరోజు చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వారి బసవతారక హాస్పిటల్ మన చైర్మన్ గారు బాలకృష్ణ గారు తెలియజేసి ఒక హాస్పిటల్ మంచి దాన్ని పంపించి మీ దగ్గరకు వచ్చి మీరు చూడడం జరుగుతుంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.